నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ దివ్యమంత్రం కార్యక్రమానికి సుస్వాగతం. మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో, ఆచార వ్యవహారాల్లో మంత్రాలకు విశిష్టమైనటువంటి స్థానాన్ని నిర్దేశించడం జరిగింది. మననాత్రాయతే ఇది మంత్రః, మననం చేయటం ద్వారా మనల్ని రక్షించేదే మంత్రం. అందుకే దైనందిన జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన కష్ట నష్టాల నుంచి సులభంగా బయటపడటానికి మహర్షులు మనకు ఎన్నో దివ్య మంత్రాలను అనుగ్రహించారు. మంత్రం అంటే కేవలం నిర్దిష్ట అక్షరాల సమాహారం మాత్రమే కాదు, మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసే అద్భుతమైన శక్తి మంత్రాలకు ఉంటుంది. మరి మహర్షులు అందించిన దివ్య మంత్రాల వెనుక ఉన్న మర్మాలేంటి? ఆ మంత్రాలు పఠిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయి? మంత్ర ఆవిర్భావం ఏంటి? మంత్ర పఠనంలో పాటించాల్సిన నియమాలేంటి? వీటన్నిటి సమాహారమే దివ్య మంత్రం కార్యక్రమం. పిల్లలు అంటే కేవలం కుటుంబానికి మాత్రమే కాదు, దేశ భవిష్యత్తుకు కూడా పునాది. అందుకే చిన్నప్పటి నుంచి పిల్లలకి క్రమశిక్షణ వచ్చేలాగా చూడాలి, దేశభక్తి పెరిగేలాగా చూడాలి. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ ప్రతికూల పరిస్థితులను అధిగమించే మనోధైర్యము, ఆత్మవిశ్వాసము పిల్లలలో పెంపొందేలాగా చేయాలి. సద్బుద్ధిని అలవర్చుకునే విధంగా చేయాలి. గురువుల యందు భక్తిని ప్రదర్శించేలాగా చేయాలి. అందుకే చిన్నప్పటి నుంచే కుటుంబంలో ఉన్నటువంటి చిన్నపిల్లలకు మనోధైర్యము, ఆత్మవిశ్వాసము, కష్ట సమయాల్లో నిర్భయత్వము, వీటిని పెంపొందింపజేయటానికి జపించాల్సిన హనుమద్ గాయత్రి మంత్రాన్ని, అలాగే కుటుంబంలో పిల్లలకి వ్యక్తిత్వ వికాసాన్ని, సద్బుద్ధిని కలిగింపజేసే శ్రీరామ మంత్రము, గురువుల యందు సంపూర్ణమైనటువంటి భక్తిభావము, గౌరవము కలిగింపజేసే గురుదేవ దత్త మంత్రము. ఈ మూడు మంత్రాల విశిష్టతను నేటి దివ్య మంత్రం కార్యక్రమంలో తెలుసుకుందాం. మన భారతీయ సంస్కృతిలో పిల్లల వ్యక్తిత్వ వికాసం కోసం మహర్షులు ఎన్నో అద్భుతమైన దివ్యమైన మంత్రాలు అనుగ్రహించారు. వాటిలో పిల్లల్లో ధైర్య సాహసాలు పెరగటానికి, కష్టసాధ్యమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని అలవోకగా అధిగమించటానికి అద్భుతమైన హనుమద్ గాయత్రి మంత్రాన్ని మహర్షులు ఉపదేశించారు. ఆ శక్తివంతమైన హనుమద్ గాయత్రి మంత్రం ఏంటో, దాని వెనుక ఉన్న పౌరాణిక వైభవం ఏంటో, హనుమద్ గాయత్రి మంత్రంలో ఉన్న అంతరార్థం ఏంటో ముందుగా నేటి దివ్యమంత్రం కార్యక్రమంలో తెలుసుకుందాం. ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన అద్భుతమైన మంత్రం హనుమద్ గాయత్రి మంత్రం. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్. దీన్ని హనుమద్ గాయత్రి మంత్రం అనే పేరుతో పిలుస్తారు. ఈ హనుమద్ గాయత్రి మంత్రం వెనుక ఉన్నటువంటి పౌరాణిక నేపథ్యాన్ని పరిశీలిస్తే, శ్రీమద్ రామాయణంలో ఆంజనేయ స్వామి ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని అవలీలగా అధిగమించాడు. సీతమ్మ వారి కోసం శ్రీరామచంద్రుడు ఎంతగానో బాధపడుతున్న తరుణంలో అలవోకగా సముద్రాన్ని దాటి లంకానగరాన్ని చేరి సీతమ్మ వారిచ్చినటువంటి చూడామణ్ణి తీసుకొని వచ్చి శ్రీరామచంద్రమూర్తికి అందించాడు. యుద్ధరంగంలో కూడా తన అరివీర భయంకర పరాక్రమంతో రాక్షస సైన్యాన్ని చెల్లాచెదురు చేశాడు. ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ ఆ ప్రతికూల పరిస్థితుల నుంచి బయటికి రావాలని ఆంజనేయ స్వామి అద్భుతమైన సందేశం ఇచ్చారు. అందుకే రావణ సంహారం తర్వాత శ్రీరామచంద్రమూర్తికి పట్టాభిషేకం జరుగుతున్న సమయంలో ఋషులు, దేవతలు అందరూ కూడా ఆంజనేయ స్వామి వారి శక్తి సామర్థ్యాలను ఎంతగానో కొనియాడారు. అయితే కలియుగంలో మానవులు అనేక రకాలైనటువంటి సమస్యలతో సతమతమైపోతున్నప్పుడు, ప్రత్యేకంగా పిల్లల్లో మానసిక ధైర్యము, స్థైర్యము లోపించినప్పుడు పిల్లలలో అవసరమైన మనోధైర్యాన్ని కలిగింపజేయటానికి ఋషులు తమ దివ్య శక్తితో ఆంజనేయ స్వామి శక్తి మొత్తం కూడా ఒక మంత్రం రూపంలో మానవాళికి అందించారు. అదే హనుమద్ గాయత్రి మంత్రం. అందుకే హనుమద్ గాయత్రి మంత్రాన్ని అనునిత్యము గృహంలో పిల్లలు పఠించినట్లయితే ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు వాటి నుంచి బయటపడటానికి అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని ప్రోధి చేసుకోవచ్చు. ధైర్య సాహసాలు, క్రమశిక్షణ పెంపొందింపజేసుకోవచ్చు. కష్టసాధ్యమైన పరిస్థితుల్లో విజయాలను సిద్ధింపజేసుకోవచ్చు.
అందుకే ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్. ఈ అద్భుతమైన హనుమద్ గాయత్రి మంత్రం అఖండ ధైర్య ప్రాప్తిని కలిగింపజేస్తుంది. ఈ హనుమద్ గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి అర్థాన్ని పరిశీలిస్తే, ముందుగా హనుమద్ గాయత్రి మంత్రంలో ఉన్న ఆంజనేయ శక్తి మొత్తం ఓంకారంతో ప్రచోదనమవుతుంది. అకార ఉకార మకార శక్తి స్వరూపమైన ఓంకారం ప్రణవాక్షరం. ప్రణవం జపించినప్పుడే మంత్రంలోకి ఆంజనేయ శక్తి ఆవాహన అవుతుంది. ఆంజనేయాయ విద్మహే, మాకు ధైర్యాన్ని కలిగింపజేసే ఆంజనేయ స్వామి వారికి నమస్కారం చేస్తున్నాను అన్న అర్థంలో ఆంజనేయాయ విద్మహే అంటూ ప్రార్థిస్తున్నాం. వాయుపుత్రాయ ధీమహి అంటే అర్థం ఏంటంటే, వాయుదేవుని కుమారుడైనటువంటి ఆంజనేయ స్వామి వారి శక్తిని మా హృదయంలోకి ఆవాహన చేసుకుంటున్నాము అన్న అర్థంలో వాయుపుత్రాయ ధీమహి అంటూ ప్రార్థిస్తున్నాం. తన్నో హనుమాన్ ప్రచోదయాత్, అటువంటి ఆంజనేయ శక్తి నాలో మనోధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని ప్రచోదనం చేయాలి అన్న అర్థంలో తన్నో హనుమాన్ ప్రచోదయాత్ అంటూ మంత్రాన్ని జపిస్తున్నాం. కాబట్టి ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్ అనే హనుమద్ గాయత్రి మంత్రాన్ని ఏకాగ్రతతో పఠించినట్లయితే ఆంజనేయునిలో ఉన్నటువంటి ధైర్య సాహసాలన్నీ కూడా పిల్లలలో ప్రచోదనమవుతాయి. పిల్లల హృదయంలోకి ఆంజనేయ శక్తి ఆవాహన అవుతుంది. అది ఈ మంత్రంలో ఉన్నటువంటి అంతరార్థం. ఈ హనుమద్ గాయత్రి మంత్రాన్ని సర్వకాల సర్వావస్థల్లో ఎప్పుడైనా జపించుకోవచ్చు. కష్టసాధ్యమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ పరిస్థితులను అధిగమించటానికి, మనోధైర్యాన్ని పెంపొందింపజేసుకోవటానికి ఈ మంత్రం అద్భుతంగా ఉపకరిస్తుంది. మంగళవారం కానీ శనివారం కానీ ఈ మంత్రాన్ని జపిస్తే ఫలితం ఎక్కువగా ఉంటుంది. వైశాఖ బహుళ దశమి హనుమత్ జయంతి పర్వదినం రోజు జపించడం ద్వారా ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు పొందవచ్చు. ఆంజనేయ స్వామికి ప్రీతికరమైన చైత్ర పౌర్ణమి రోజు ఈ మంత్రాన్ని పఠించినా కూడా విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. ఈ మంత్రాన్ని పిల్లలు పెద్దలు ఎవరైనా జపించుకోవటం ద్వారా మనోధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని అందిపుచ్చుకోవచ్చు. ప్రత్యేకంగా పిల్లలు ఆధునిక కాలంలో ఉన్నటువంటి ఒత్తిడులు అధిగమించడానికి ఈ హనుమద్ గాయత్రి మంత్రం అద్భుతంగా ఉపకరిస్తుంది. ఆధునిక జీవితంలో ధర్మ మార్గం అనేది చాలా ప్రధానం. పిల్లలలో ధైర్యము ఆత్మవిశ్వాసము ఎంత ఉన్నప్పటికీ క్రమశిక్షణ లేకపోతే పిల్లల జీవితం నిరుపయోగం అవుతుంది. సద్బుద్ధి లేకపోతే జీవన గమనంలో అనేక ఒడిదుడుకులు ఎదురవుతాయి. పెద్దల ఎడల గౌరవభావం లేకపోతే పిల్లల జీవితం వ్యర్థమవుతుంది. కాబట్టి పిల్లలలో ధైర్యము ఆత్మవిశ్వాసంతో పాటుగా క్రమశిక్షణ, సద్బుద్ధి, పెద్దల ఎడల గౌరవభావము వీటన్నిటినీ పెంపొందింపజేయాలి. పిల్లలలో మంచి లక్షణాలు అలవర్చటానికి శ్రీరామ మంత్రం విశేషంగా ఉపకరిస్తుంది. రాముని జీవితాన్ని పరిశీలించినట్లయితే పితృవాక్య పరిపాలన కోసం అడవులకు వెళ్ళి ఎన్నో కష్టాలు పడ్డాడు. ఎల్లప్పుడూ ధర్మ మార్గంలోనే ఉన్నాడు. ధర్మాన్ని తప్పలేదు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ ఏకపత్ని వ్రతాన్ని ఆచరించాడు. కాబట్టి రాముని జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం. అన్ని సుగుణాలు కూడా రాముని జీవితంలో వ్యక్తమవుతూ ఉంటాయి. అలాంటి రాముని జీవితాన్ని పిల్లలు ఆదర్శంగా తీసుకొని సద్బుద్ధిని పెంపొందింపజేసుకోవటానికి, క్రమశిక్షణతో జీవనాన్ని గడపటానికి శ్రీరామ మంత్రం విశేషంగా ఉపకరిస్తుంది. ఓం శ్రీరామాయ నమః. ఈ మంత్రాన్ని అనునిత్యము జపించినట్లయితే చక్కటి బుద్ధిని ప్రచోదనం చేసుకోవచ్చు. పెద్దల ఎడల గౌరవభావాన్ని అందిపుచ్చుకోవచ్చు. ఓం శ్రీరామాయ నమః. ఈ మంత్రంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే సృష్టికి మూలమైన పరబ్రహ్మ స్వరూపానికి సంకేతమైన ఓంకారంతో రామశక్తి మొత్తం కూడా ప్రచోదనం చేయాలని ఓం అనే అక్షరాన్ని జపిస్తున్నాం.
శ్రీరామాయ నమః అంటే అర్థం ఏంటంటే రామ అనే తత్వంలో ఉన్న శక్తి మొత్తాన్ని కూడా మనం ప్రచోదనం చేస్తున్నాం. అటువంటి రామస్వరూపానికి నమస్కారము. ధర్మబద్ధమైనటువంటి జీవనాన్ని గడిపిన శ్రీరామచంద్రమూర్తికి నమస్కారం అనే అర్థంలో ఓం శ్రీరామాయ నమః అనే మంత్రాన్ని మనం జపిస్తున్నాం. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే మంచి లక్షణాలు అలవర్చుకోవటానికి ఈ మంత్రం చక్కగా ఉపకరిస్తుంది. అయితే ప్రధానంగా పిల్లలు చిన్నప్పటి నుంచే పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లుగా చిన్న వయసు నుంచి చక్కటి లక్షణాలతో జీవన గమనాన్ని కొనసాగించడానికి ఈ మంత్రం ఎంతగానో సహకరిస్తుంది. ఈ మంత్రాన్ని సర్వకాల సర్వావస్థలలో జపించుకోవచ్చు. ప్రతిరోజు కూడా ఉదయం దీపారాధన చేసిన తర్వాత ఈ మంత్రం పఠిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. సంఖ్య ప్రధానం కాదు, భక్తి ప్రధానం. అయితే శ్రీరామ మంత్రాన్ని కేవలం వృద్ధులు మాత్రమే జపించాలనే అపోహ కొంతమందిలో ఉంది. ఇది ఏమాత్రం వాస్తవం కాదు. ఎవరైనా జపించుకోవచ్చు. పిల్లలు జపిస్తే ఇంకా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. శ్రీరామచంద్రమూర్తికి ప్రీతికరమైన నవమి తిథి రోజు కానీ శ్రీరామ నవమి రోజు కానీ ఈ మంత్రాన్ని జపించినట్లయితే ఫలితం ఇంకా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఓం శ్రీరామాయ నమః ఈ మంత్రాన్ని జపిద్దాం, సద్బుద్ధిని పెంపొందింపజేసుకుందాం. భారతీయ సంస్కృతిలో గురువుకి అత్యున్నత స్థానాన్ని కల్పించారు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటూ గురువును సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా త్రిమూర్త్యాత్మకంగా వర్ణించారు. సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమే ఒక గురువు రూపంలో వ్యక్తమవుతుందని సనాతన సంస్కృతి సంప్రదాయాలు తెలియజేస్తున్నాయి. అటువంటి గురుభక్తిని ప్రచోదనం చేసే అద్భుతమైన మంత్రం గురుదేవ దత్త మంత్రం. ఓం శ్రీ గురుదేవ దత్తాయ నమః. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పిల్లలలో గురుభక్తిని పెంపొందింపజేసుకోవచ్చు. గురువుల ఎడ గౌరవ భావాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. ఈ గురుదేవ దత్త మంత్రం వెనుక ఉన్నటువంటి పౌరాణిక నేపథ్యాన్ని పరిశీలిస్తే అత్రి మహర్షి, అనసూయ వీళ్ళిద్దరు దంపతులు ఎంతో కాలం కఠోర తపస్సును ఆచరిస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్తి శక్తి స్వరూపంగా దత్తాత్రేయ స్వామివారు ఆవిర్భవించారు. ఈ అత్రి మహర్షి, అనసూయ వీళ్ళ పేర్ల వెనుక అద్భుతమైన అంతరార్థం దాగి ఉంది. అత్రి అంటే త్రిగుణాలకు అతీతమైన వాడు అని అర్థం. సత్వరజో తమో గుణాలకు అతీతమైన పరబ్రహ్మతత్వాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన్ని అత్రి మహర్షి అనే పేరుతో పిలుస్తారు. అనసూయ అంటే అసూయ లేని స్త్రీమూర్తి అని అర్థం. ఈర్ష్య అసూయలు లేకుండా త్రిగుణాలకు అతీతంగా ఉన్న దంపతులు కాబట్టి పౌరాణిక గ్రంథాల ప్రకారం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా వాళ్ళ శక్తిని ఏకం చేసి దత్తాత్రేయ రూపంలో అత్రి మహర్షి, అనసూయ దంపతులకి దత్తాత్రేయ స్వరూపంలో ఆవిర్భవించారని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఓం శ్రీ గురుదేవ దత్తాయ నమః ఈ మంత్రాన్ని పఠిస్తే త్రిమూర్తుల అనుగ్రహం కలగటంతో పాటుగా గురుభక్తిని పెంపొందింపజేసుకోవచ్చు. అరిషడ్వర్గాలను నియంత్రణలో ఉంచుకోవచ్చు. మంచి లక్షణాలను అలవర్చుకోవచ్చు. ఓం శ్రీ గురుదేవ దత్తాయ నమః ఈ మంత్రంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే ఓం అంటే సృష్టికి మూలమైన ప్రణవాక్షరం. దత్త మంత్రంలో ఉన్న శక్తి మొత్తం కూడా ఓంకారంలో ప్రచోదనమవుతుంది. శ్రీ అంటే శుభానికి సంకేతం. దత్తాత్రేయుడి అనుగ్రహం వల్ల సర్వశుభాలు చేకూరాలన్న అర్థంలో శ్రీ అంటూ ఇక్కడ మంత్రంలో శ్రీకారాన్ని జపిస్తున్నాం. గురుదేవ అంటే గురుస్వరూపమైనటువంటి దత్తాత్రేయ స్వామి అని అర్థం. దత్తాయ అంటే అర్థం ఏంటంటే దత్తాయ అంటే స్వీకరించబడినవాడు అని అర్థం. దత్తుడు అంటే స్వీకరించబడినవాడు అని అర్థం. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా అత్రి అనసూయ దంపతులు స్వీకరించిన రూపం దత్త రూపము.
అందుకే దత్త అంటే గ్రహించటం అని అర్థం. అటువంటి గురుస్వరూపమైన దత్తాత్రేయుడికి నమస్కారం అనే అర్థంలో ఓం శ్రీ గురుదేవ దత్తాయ నమః అంటూ మంత్రపఠనం చేయాలి. ఈ గురుదేవ దత్త మంత్రంలో ఉన్న ఆధ్యాత్మిక మర్మాన్ని పరిశీలిస్తే సకల చరాచర సృష్టిలో 24 ప్రాణుల నుంచి దత్తాత్రేయుడు ప్రత్యేకమైన విషయాలను నేర్చుకున్నాడు. అంటే సృష్టిలో సమస్త ప్రాణకోటి నుంచి ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనే అద్భుతమైన సందేశాన్ని దత్తాత్రేయ స్వామి మనకు అనుగ్రహిస్తున్నారు. అదే దత్త మంత్రంలో ఉన్నటువంటి అంతరార్థం. అందుకే ఓం శ్రీ గురుదేవ దత్తాయ నమః అనే మంత్రాన్ని విద్యార్థులు, చిన్నపిల్లలు ప్రతిరోజు కూడా దీపారాధన చేసి పఠించినట్లయితే త్రిమూర్తుల అనుగ్రహం కలుగుతుంది, దత్తాత్రేయుడి అనుగ్రహం కలుగుతుంది, గురువుల ఎడ భక్తిభావం పెరుగుతుంది, సేవాభావం పెరుగుతుంది. ప్రకృతిలో ప్రతి విషయం నుంచి నేర్చుకోవాలన్న సత్యాన్ని విద్యార్థులు అలవర్చుకోవటానికి కూడా ఈ గురుదేవ దత్త మంత్రం అద్భుతంగా ఉపకరిస్తుంది. ఈ గురుదేవ దత్త మంత్రాన్ని కేవలం సన్యాసులు మాత్రమే జపించాలనే ఒక అపోహ ఉంది. అది కేవలం అపోహ మాత్రమే. స్త్రీ పురుష భేదం లేకుండా, వయస్సుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే దత్త మంత్రాన్ని జపించుకోవచ్చు. దానివల్ల దత్తాత్రేయుల వారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఓం శ్రీ గురుదేవ దత్తాయ నమః. సంపూర్ణంగా గురువుల అనుగ్రహం పొందటానికి, గురువుల ఎడ భక్తిని పెంపొందింపజేసుకోవటానికి ఈ మంత్రం అద్భుతంగా ఉపకరిస్తుంది. ఆధునిక కాలంలో నిరంతర ఆరాట పోరాట జీవన గమనంలో పిల్లలు క్రమశిక్షణ తక్కువగా ఉండటం వల్ల మానసిక ఆందోళనకు గురవుతున్నారు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ ప్రతికూల పరిస్థితులు అధిగమించలేక అనేక రకాలైన భయాలకు లోనవుతున్నారు. జీవితంలో కఠోర పరిస్థితులు ఎదురైనప్పుడు మొక్కువోని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని, ప్రతికూల పరిస్థితులను అనుకూల పరిస్థితులుగా మార్చుకునే ఆత్మవిశ్వాసాన్ని ప్రోధి చేసుకోవాలని చెప్పే అద్భుతమైన మంత్రమే హనుమద్ గాయత్రి మంత్రం. అందుకే క్రమశిక్షణతో పాటు మనోధైర్యము, ఆత్మవిశ్వాసము కలిగింపజేసి దేన్నైనా సాధించగల శక్తి సామర్థ్యాలను సిద్ధింపజేసుకోవటానికి హనుమద్ గాయత్రి మంత్రం అద్భుతంగా ఉపకరిస్తుంది. అలాగే ధైర్య సాహసాలతో పాటుగా సచ్చీలత కూడా ప్రధానం. మంచి క్రమశిక్షణతో పాటుగా సద్గుణాలు ప్రధానము. సద్గుణాలను అలవర్చుకోవటానికి, సత్సాంగత్యాన్ని సిద్ధింపజేసుకోవటానికి అద్భుతంగా సహకరించే మంత్రం శ్రీరామ మంత్రం. శ్రీరామచంద్రమూర్తి జీవనం మొత్తం కూడా అన్ని రకాలైన సుగుణాలతో ఉంటుంది కాబట్టి రామ మంత్రాన్ని జపించడం ద్వారా సచ్చీలత పెంపొందింపజేసుకోవచ్చు, సద్గుణాలను అలవర్చుకోవచ్చు. అలాగే గురువుల యందు భక్తి ఉంటేనే అన్ని విద్యలు సులభంగా అర్థమవుతాయి. గురువులను గౌరవిస్తేనే జీవితంలో ఉన్నత స్థాయికి చేరవచ్చు. అలా గురువులను గౌరవించేటటువంటి మనస్సును ప్రచోదనం చేయటానికి గురుదేవ దత్త మంత్రం అద్భుతంగా ఉపకరిస్తుంది. ఈ హనుమద్ గాయత్రి మంత్రము, గురుదేవ దత్త మంత్రము, శ్రీరామ మంత్రము వీటిని జపించుకోవటం ద్వారా మనలో మానసికంగా ఒక ధైర్యం కలుగుతుంది. మంత్రాలకు చింతకాయలు రాలకపోయినా చింతలు తీరతాయన్న సత్యాన్ని తెలుసుకోవాలి. మంత్రం జపించగానే వెంటనే అద్భుతాలు జరుగుతాయని కాకుండా ఒక మంత్రాన్ని జపించినప్పుడు ఆ మంత్రం అనేది కొన్ని శబ్ద తరంగాల సమూహం కాబట్టి ఆ శబ్ద తరంగాలన్నీ శరీరం మీద శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి, సానుకూల శక్తులను కలిగింపజేస్తాయి. కాబట్టి ఒక మంత్రాన్ని జపించినప్పుడు ఆ మంత్రము నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నప్పుడు మనకు అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి మంత్ర పఠనము, మంత్ర జపము అద్భుతాలను వెంటనే సృష్టించకపోయినప్పటికీ భవిష్యత్తులో అద్భుతాలను సృష్టించగలిగిన ఆత్మవిశ్వాసాన్ని కలిగింపజేయటానికి, నిరాశ నిస్పృహలను దూరం చేయటానికి మంత్రజపం, మంత్రపఠనం అద్భుతంగా ఉపకరిస్తాయని మహర్షులు మనకు నిర్దేశించారు. అంతటి శక్తివంతమైన మహర్షులు అనుగ్రహించినటువంటి దివ్య మంత్రాలను, ఆ మంత్రాల వెనుక ఉన్న మర్మాలను, మంత్రాలలో దాగిన అర్థాలను మరొక దివ్య మంత్రం కార్యక్రమంలో తెలుసుకుందాం. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.
కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@etvlifespiritual లో చూడవచ్చు.